అందరికీ వందనాలు. ఈ రోజు అయితే లూకాసు వార్త మీద ఎగ్జామ్ పెడుతున్నారని తెలిసింది. సో ఆ విషయం తెలిసిన వెంటనే ఎగ్జామ్ పెడుతున్న ప్లేస్కి అయితే నేనైతే వచ్చేసాను. ఎగ్జామ్ సంబంధించి అక్కడ ఉన్న సంఘ పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆ కార్యక్రమానికి సంబంధించి అన్ని సిద్ధపాటు చేసి రెడీగా ఉంచారు. ప్రతి ఒక్కరూ ఎగ్జామ్ రాయడానికి పెన్నులు కూడా సిద్ధపాటు చేశారు. ఎగ్జామ్ సంబంధించి మొత్తం సిద్ధపాటు అయితే జరిగాయి. ఇక స్టూడెంట్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వారి యొక్క ప్లేసులలో కూర్చోవడానికి ముందుకొచ్చారు. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 చొప్పున వారి వయసుని బట్టి వారి యొక్క ప్లేస్ అనేది డిసైడ్ చేశారు. ఆ తర్వాత ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయింది. 1 అవర్ అయితే టైం ఇచ్చారు. ఈ ఎగ్జామ్లో అయితే నేను కూడా పాల్గొన్నాను. ఎందుకంటే బైబిల్ యొక్క జ్ఞానం అనేది చాలా అమూల్యమైనది. మనకి దొరికిన టైంలోనే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. చనిపోయిన తర్వాత మనం ఎంత చేసినా కానీ దేవుని సేవ అయితే చేయలేము. దేవుని యొక్క పరిచర్యలు అయితే మనం వాడబడలేము. కాబట్టి నాకున్న టైంలో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎగ్జామ్ అయితే నేను రాశాను. చాలా అంటే చాలా బాగా రాశాను. ఎగ్జామ్ పేపర్ కూడా చాలా ఈజీగా వచ్చింది. సో అక్కడ ఉన్న వారు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా బాగా రాశారు. ఎగ్జామ్ అయితే అయిపోయింది. పేపర్ కలెక్షన్ అనేది చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న మా రిజల్ట్ కోసం టెన్షన్ అయితే మొదలైపోయింది. అక్కడున్న సేవకులు వచ్చిన వారు ఆకలిగా ఉండకూడదని ప్రతి ఒక్కరికి బలమైన ఆహారాన్ని సమృద్ధిగా వండించారు. ప్రతి ఒక్కరు దాన్ని ప్రేమతో తిన్నారు. అలాగే ఆ సేవకుడి కోసం ప్రార్థన చేయాలని ఈ వీడియో పూర్వకంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. రిజల్ట్ కోసం మేమే కాదు, మాతో పాటు కోతి కూడా ఎదురు చూస్తుంది. చివరికి రిజల్ట్ సమయం అయితే దగ్గరికి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎవరికి ఏ రిజల్ట్ వస్తుందా, ఎవరికి ఏ ప్రైజ్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్ అయితే ఒక సిస్టర్కి వచ్చింది. అలాగే సెకండ్ ప్రైజ్ కూడా ఒక సిస్టర్కి వచ్చింది. ఇక మనకి రాదేమో అనుకున్నాను, కానీ చివరికి మాత్రం థర్డ్ ప్రైజ్ అయితే నాకైతే వచ్చింది. చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. చివరి వరకు నా పేరు రాదేమో అనుకున్నాను, కానీ థర్డ్ ప్రైజ్ అయితే నాకైతే వచ్చింది. నేను పడిన కష్టానికి ప్రతిఫలం అయితే వచ్చింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దానినైతే నేను దేవుని సేవకైతే ఉపయోగిస్తున్నాను. దేవునికే యుగ యుగములు ఘనత మహిమ కలుగును గాక. ఆమేన్.